రేపు కీలక ఘట్టాలు ఉండిపోతున్నాయి. మంగళవారం ఇటు కవితకు సంబంధించి విచారణ రేపటి ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. మరోవైపు కేజ్రీవాల్ బృందాన్ని కూడా రేపు ప్రధాని మోడీ నివాసానికి ముట్టడి కూడా పిలుపునేది ఇచ్చారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయితే కీలక అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా మనం కవితకు సంబంధించి మాట్లాడుకుందాం. కవితకి ఇప్పటివరకు ఇది 9వ రోజు కొనసాగుతోంది. రేపటితో విచారణ కవితకు సంబంధించి ముగియబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు ఆమెను మరోసారి ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఈ 10 రోజులుగా కవిత దగ్గర నుంచి తీసుకున్న డేటా కావచ్చు, ఆమె దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరొకసారి ఢిల్లీలోని సిబిఐ రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఆమె దగ్గరున్న అప్డేట్ మొత్తం కూడా మరోసారి ఇటు న్యాయమూర్తి ముందు పెట్టిన తర్వాత ఆమె కస్టడీని పొడిగిస్తారా, లేకపోతే జ్యుడిషియల్ పంపిస్తారా, లేకపోతే బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తారా అన్న దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. మరి రేపు సిబిఐ రోజ్ అవెన్యూ కోర్టులో ఏం జరగబోతుంది? కవితకు ఊరట దొరుకుతుందా? లేదంటే మళ్ళీ రిమాండ్‌లో కొనసాగిస్తారా? లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపిస్తారా అనే దానికి ఒక స్పష్టత రావడానికి రేపు ఉదయం 11 గంటల వరకు మనం ఎదురు చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎక్సైజ్ పాలిసీలో ప్రధానంగా ఏదైనా ఒక ప్రభుత్వం ఏదైనా ఒక పథకం గానీ, ఒక పాలిసీ గానీ తీసుకొచ్చిందంటే అక్కడున్న ముఖ్యమంత్రికే ఫస్ట్ పర్మిషన్ ఉంటుంది. సో, అలాంటి సందర్భంలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ప్రధాన సూత్రధారిగా, కుట్రధారిగా అంటూ ఇప్పుడు ఈడీ అన్ని రకాల అంశాలతో కూడిన రోజ్ అవెన్యూ కోర్టు ముందు ఆధారాలతో చెప్తూ వస్తుంది. మరి దీనికి సంబంధించి కేజ్రీవాల్‌ను తమ ఆప్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతగా ఉన్న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం, ఆ పార్టీ నేతలందరూ కూడా పిలుపునైతే ఇచ్చారు. ఈరోజు హోలీ జరుగుతోంది. హోలీని కూడా వారు బహిష్కరించారు. మా ముఖ్యమంత్రి, మా నేత మాకు లేకపోవడం, ఇటు అరెస్ట్ చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ హోలీ పండుగను కూడా ఢిల్లీలో ఆప్ పార్టీ నేతలైతే జరుపుకోలేదు. మరి రేపు ఉదయం ప్రధాని మోడీ నివాసానికి ముట్టడికైతే పిలుపునిచ్చారు. సో, ఈ నేపథ్యంలో మొదట అరెస్ట్ అయిన సందర్భంలో కూడా కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసే సందర్భంలో కూడా ఆప్ పార్టీ నేతలందరూ కూడా రోడ్లపైకొచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి. అలాంటి సందర్భాలు రేపు ఉండబోతున్నాయి. ఎందుకంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఒకే ఒకే వేలో టోటల్‌గా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ఉంటుంది. అలాగే బీజేపీ ఆఫీసు, అలాగే ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్ట్ అంతా కూడా ఒకే దారిలో ఉండటం ఈ రీసెంట్‌గా కేజ్రీవాల్‌ని ఇటు రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచేటప్పుడు ఒకరు రాస్తా మాత్రమే బ్లాక్ చేసిన పరిస్థితి. మరిప్పుడు ఆ రోజ్ అవెన్యూ కోర్ట్ అంటే ఆ వేలో నుంచి ఇప్పుడు ప్రధాని మోదీ నివాసానికి మనం దారి చూసుకున్నట్లయితే దాదాపుగా 8-10 కిలోమీటర్లు వే ఉంటుంది. ఇవంతా కూడా చేయడానికి మరోసారి ఇటు కేంద్ర బలగాలకి, ఢిల్లీ పోలీసులకు ఒక సవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి సంబంధించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కాదు. ఇటు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు సంబంధించి అంతా కూడా నేతలు ఒకసారి రోడ్ల మీదకొస్తే ఎలా ఉంటుంది రేపు పరిస్థితి అన్నదానికి రేపు చూడాల్సిన అంశాలైతే కనిపిస్తాయి. ఈ 2 ఘట్టాలు మాత్రం రేపు ఢిల్లీలో ఏం జరగబోతోంది? ఇటు కవితకు ఊరట దొరుకుతుందా? లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నట్లు వారి నేతని అరెస్ట్ చేయడం ఏ విధంగా ఉండబోతుంది? ఆ పార్టీ లీడర్లు ఏమనుకుంటున్నారు? రేపు మనం చూడాల్సిన అంశాలైతే ఇవి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా తమ అడుగులు ముందుకేస్తూ వీరన్నిటిపైన ఇంతకుముందు వరకు వారు అరెస్ట్ చేసిన అభ్యర్థులందరికి సంబంధించి వారి దగ్గర నుంచి కూడా డేటా, వాంగ్మూలాలు, ఫోన్ చాటింగ్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ కూడా ముందుకు అడుగులేస్తున్నారు. సో, అలాంటి డేటాని మరోసారి ముందు పెట్టిన తర్వాత ఈ కస్టడీని తీసుకునే ఇన్ని రోజులు కస్టడీ అయితే కవితకి సంబంధించి తీసుకున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌కి 28వ తేదీ వరకు కస్టడీ తీసుకున్నారు కాబట్టి ఇలాంటి డేటా అందించిన తర్వాత వీరిద్దరికీ ఏ విధంగా ఉండబోతుంది? ఇన్ని రోజులు కూడా కవితకి 10 రోజులుగా అంటే ఈరోజు 9వ రోజు ఇంతవరకు కూడా కవితకి ఎటువంటి క్వెషన్స్ వేశారు? కవితకి ఎలాంటి క్వెషన్స్ వేశారు? అంటే ఈ 100,00,00,000 ముడుపులకు సంబంధించి మీరు ఎటు నుంచి ఎటువైపు ఇచ్చారు? ఎవరెవరు ఇందులో హెల్పింగ్ చేశారు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? దానికి సంబంధించి కవితతో పాటు ఇటు హైదరాబాద్‌లో కూడా తమ ఇంట్లో, తమ బంధువుల ఇంట్లో సోదాలు కూడా జరిగాయి. అలాంటివన్నిటిని కూడా మరోసారి రేపు ఆ కోర్టు ముందు కవిత తరపు న్యాయవాదులు ఏం చెప్పబోతారు? ఈడీ అధికారులు, ఈడీ తరపు న్యాయవాదులు ఏం చెప్పబోతారు? ఇటు కేజ్రీవాల్‌కి సంబంధించి తమ నేతలు రేపు రోడ్లపైకి ఏ విధంగా వస్తారు? రేపు వాళ్ళకి మద్దతు ఏ విధంగా ఉంటుందన్న అంశాలకు సంబంధించి రేపు మరింత అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్‌తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.